కథకి స్వాగతం. ఇవాళ మనము గుత్తి వంకాయని లోపల స్టఫింగ్గా ఉల్లికారం పెట్టుకున్నాం. ఇంతకుముందు శనగపప్పుతోనూ కొబ్బరితోనూ వేరే వేరే వాటితో పెట్టాము కదా. ఇప్పుడు మనం ఉల్లికారంతో పెట్టుకున్నాం. బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇది కూడా పాత పద్ధతి. ఓకే, సింపుల్గా చేసుకున్నాం. ఈ కావలసిన పదార్థాలు ఏంటంటే జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయి, కొంచెము ఎక్కువగా పెద్ద ఉల్లిపాయలు, ఆనియన్స్, వాటన్నిటిలోకి కొంచెము పసుపు, కారము, ఉప్పు కలిపి ఫస్ట్ గ్రైండ్ చేసుకొని దానిలోకి ఉల్లిపాయ యాడ్ చేసి ముద్దలా చేసుకోవాలి. అది చేసి పక్కన పెట్టుకొని వంకాయని 4 భాగాలుగా గుత్తి వంకాయలాగా కట్ చేసి నీళ్ళల్లో వేసి ఈ గ్రైండ్ చేసిన ఈ పౌడర్ కాదు ముద్ద, దానిలో కలిపి ఒక్కొక్క దానిలో పెట్టి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో నూనె వేసి కొంచెము కరివేపాకు వేసిన తర్వాత ఈ యొక్క వంకాయల్ని ఒక్కొక్కటిగా పెట్టుకుంటే ఫ్రై అవ్వటం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది నేను ఒక 1/2 kg తీసుకున్నాను. వీటిని ఏంటంటే సిమ్లో కానీ లేదా కొంచెం మీడియంలో కానీ పెట్టుకొని 4 వైపులా తిప్పాలి. హడావిడేం లేదు, 4 వైపులా తిప్పితే వేగుతుంది అనమాట. వేగిన తర్వాత మనకి అర్థమవుతుంది. ఈలోపు మిగిలి ఉన్న ఈ ఉల్లికారం మిక్సీలో ఉన్నదాన్ని అది కూడా అందులోకి వేసేసి ఫ్రై చేస్తే గ్రేవీలాగా కూడా వస్తుంది. కొంచెం అన్నంలో కలుపుకోవటానికి కానీ ఏదైనా కానీ కొంచెం సైడ్గా ఉంటుంది. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసి అది కూడా కడిగి అందులో వేసాను. ఎందుకంటే మరీ పూర్తిగా డ్రై అవ్వకుండా వస్తుంది. ఇది మూత పెట్టుకొని మాడకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటా, ముక్క నలిగిపోకుండా చక్కగా చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర జల్లుకోవటమే. ఓకే, బాయ్.